దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలేంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, అందులోనూ ప్రాముఖ్యంగా ఆడబిడ్డలారా, టీనేజర్స్లో ఉన్నటువంటి ఆడబిడ్డలారా, మీకందరూ కూడా కొన్ని అమూల్యమైన వాక్యాలను కొన్ని రోజులుగా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనమందరూ కూడా సంతోషంగా జీవించాలని ఆశిస్తున్నాడు. మనకు కూడా ఆశ ఉంది. ప్రతి ఒక్క మనిషి కూడా సంతోషంగా జీవించాలనేటువంటి ఆశ మనసులో ఉంటున్నది. కానీ మనిషి సంతోషంగా జీవించలేని పరిస్థితిలో ఉంటున్నాడు. మనిషి జీవితంలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు, సంతోషము లేదు. దీనికి కారణాలు ఏమిటని కూడా మనం తెలుసుకొని ఉంటున్నాం. 5 కారణాలు ఉన్నాయి. మనిషి జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం లేకపోవడానికి 5 కారణాలు ఉన్నాయి. ఇదివరకు మనం తెలుసుకొని ఉన్నాం. ఇంకొకసారి రిపీట్ చేయాలని ఆశపడుతున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే అజ్ఞానం. ఇది చాలా ముఖ్యమైనటువంటి కారణం. అందుకే మనుషులు అనేక మంది నశించిపోతూ ఉంటున్నారు. బిలో పావర్టీ లైన్ గ్రూపే పెద్దదిగా ఉండేది మన దేశంలో. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాసే మోర్ దెన్ 90% ఉన్నారు. కాబట్టి దీనికి కారణం ఏమిటంటే మొట్టమొదటి కారణం అజ్ఞానం. రెండవ కారణం సోమరితనం. పని చేయడానికి అసలు ఇష్టపడరు మనుషులు. కష్టపడి చదువుకోవడానికి ఇష్టపడరు, జ్ఞానం సంపాదించుకోవడానికి ఇష్టపడరు, పని చేయడానికి ఇష్టపడరు. సోమరితనం, భయంకరమైన సోమరితనం. ఎంత చెప్పినా అసలు మనుషులు అసలు వినరు. ఊరికే కూర్చొని ఉండాలంటారు. ఏ పని చేయడానికి కూడా ఇష్టపడరు. ఇట్స్ నాట్ గుడ్. మంచిది కాదు అది. ఇట్స్ నాట్ గుడ్. మూడవది ఏమిటంటే చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్. దీని మూలంగానే మనుషులు నశించి నాశనమైపోతూ ఉండేది. నాలుగవది ఎంత చెప్పినా అసలు వినరు. అహంకారంతో నిండిపోయి ఉన్నారు మనుషులు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కానీ అహంకారానికి మాత్రం తక్కువ లేదు. చెప్పిన మాట అస్సలు వినరు. నువ్వేం చెప్పేది అంటారు. నీ మాట మేమెందుకు వినాలి అంటారు. నాశనం అయిపోతూ ఉన్నారు. ఏం చేసేకవుతుంది? దేవుడేమో నా ప్రియమైనటువంటి బిడ్డ, నువ్వు వెళ్ళి అందరికి బుద్ధి జ్ఞానం నేర్పించు అంటాడు దేవుడు. సరే తండ్రి అని సేవకులందరూ ముందుకు వస్తారు. సేవకుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, పనికిమాలోళ్ళు ఉన్నారులే. పేదోడు ఒకవైపు వాడికి ఆహారం లేక వాడు నశించిపోతున్నా కానీ వాడి దగ్గర పీక్క తినిపే సేవకులు ఎంతమంది లేరు ప్రపంచంలో. అధిక మంది వాళ్ళే, ఎక్కువ మంది వాళ్ళే ఉండేది. మనుషులకు మంచి చేయాలన్న ఉద్దేశంతో సేవ చేయరు కానీ మనుషుల దగ్గర పీక్ తినాలనే ఉద్దేశంతో సేవ చేసేవాళ్ళు ఉన్నారు. సేవ అంటే ఇట్ యాక్టింగ్ అంతే, వేషం అది. వాళ్ళే 90% నిండుకొని ఉన్నారు ప్రపంచంలో. ఏం చేసేది? వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మంచి సేవకులు, మనుషులకు మంచి చెయ్యాలనేటువంటి మంచి ఉద్దేశంతో దేవుని సేవ చేసేటువంటి సేవకుల గురించి మాట్లాడుతున్నాను. అనేక మంది సేవకులు దేవుడి మాట విని మంచి చెయ్యాలి, మనుషులను మంచి మార్గంలో నడిపించాలి, వారి జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాన్ని సమకూర్చాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో కష్టపడుతున్నా కానీ ఆ సేవకులు మాట అసలు వినరు. అహంకారులు, మహాంకారులు. చాలా భయంకరంగా ఉన్నారు మనుషులు. ఎంతో భయంకరమైన అనారోగ్య సమస్య ఉంటుంది. తినడానికి ఆహారం ఉండదు. శరీరం అంతా క్షీణించిపోతూ ఉంటుంది. వాడిని చూడగానే ఎప్పుడు ఈరోజు రేపో చనిపోతాడేమో అనిపిస్తుంటుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ అహంకారానికి మాత్రం అసలు కొరత లేదు మనుషులకు. ఎవని అహంకారము వానిని అణుచును, ఎవని గర్వం వాని అణుచును అంటుంది బైబిల్.
ఆయన కానీ అనుస్తున్నా కానీ దేవుడు ఒక ప్రక్క అసలు వాళ్ళకు బుద్ధి అన్నది రానిలేదు, అహంకారం అసలు వదిలిపెట్టరు మనుషులు. ఇది ఒక కారణం మనుషులు నశించి నాశనమైపోవడానికి. దేవుని సేవకుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, జ్ఞానవంతుల మాట వినాలి. వినరు. ఏ ఆయన మాట నేను ఎందుకు వినాలి? అందుకే నాశనమైపోయేది. ఐదవది చాలా ముఖ్యమైన, అంటే ఐదవది అంటే దీన్నే మొదటిగా చెప్పాలి. దేవుని యందు అసలు భయము భక్తి అసలు లేనే లేదు మనుషులు. దేవుని యందు భయము భక్తి లేదు కాబట్టే దేవుడి మాట వినరు, మందిరానికి రారు. మళ్ళీ క్రైస్తవ పద్ధతి ప్రకారం అన్నీ మాకు చేయాలా అంటారు. దానికి తగిన పనికి మన బోధకులు ఉన్నారు కదా, సేవకులు ఉన్నారు కదా. మందిరానికి రానోడికి కూడా అన్నీ చేస్తారు వెళ్ళి. అప్పుడు వాళ్ళు ఎప్పుడు మారుతారు? ఇంకా ఆశమ ఉన్నది మనుషులలో. క్రైస్తవ పద్ధతి ప్రకారం మా కుటుంబంలో అన్నీ జరగాలని ఆశ ఉన్నది, కానీ దేవుడు మాట వినరు, మందిరానికి రారు. ఆశ ఒకటి మాత్రం ఉంది. మరి దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు కదా మనుషులు, దేవుని సేవకులు. మందిరానికి రాకపోతే మందిరం తరపున మీకేం చెయ్యము అని గట్టిగా నిలబడ్డారేంటి అందరూ, అప్పుడు మనుషులు వస్తారు కదా మందిరానికి. కానీ అలా చేయరు, చెప్పినా చేయరు. కాబట్టి ఇవే కారణాలు. ఈ 5 కారణాల మూలంగా మనుషులు నశించి నాశనం అయిపోతూ ఉంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి జస్ట్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, అంటే వివరించాను కాబట్టి కన్ఫ్యూజ్ అయి ఉంటుందేమో. ఇంకొకసారి జస్ట్ మెయిన్ ముఖ్యమైన విషయాలు మాత్రమే చెబుతాను, జాగ్రత్త వినండి. ఎందుకు మనుషులు నశించి నాశనం అయిపోతున్నారని అసలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికైనా మారండి అని. ఈ 5 విషయాల నుంచి తొలగిపోండి, అందుకు చెబుతున్నాను. కరెక్ట్గా తిప్పి సరిగ్గా చెప్పాలంటే, మొదట దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి మనిషి. జాగ్రత్త, ఇప్పటికైనా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించండి. మందిరానికి రండి, దేవుని సేవకులను గౌరవించండి, పెద్దలను గౌరవించండి, చదువుకున్నటువంటి జ్ఞానములను గౌరవించండి, మీకు మంచి జరుగుతుంది. కాబట్టి అది మొట్టమొదటి కారణం. ఆ విషయంలో మీరు మారండి, దేవుని యందు భయము భక్తి నమ్మకం విశ్వాసం కలిగి జీవించండి. రెండవది, దేవుడే చెబుతున్నాడు జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని. ఎందుకంటే ఆ బుద్ధి జ్ఞానమే నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది అని కూడా బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం చదవండి, 4వ అధ్యాయం నుంచి అధ్యాయం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానం లేక ఉంది కాబట్టి మనుషులు నశించిపోతున్నారు. తర్వాత మూడవది, సోమరితనాన్ని వదిలిపెట్టేయండి. సోమరితనం ఉంది కాబట్టి మనుషులు నశించిపోతున్నారు. ఆడోళ్ళు అలాగనే ఉన్నారు, మగోళ్ళు అలాగనే ఉన్నారు. అసలు ఉద్యోగమే చెయ్యరు, ఊరికనే కూర్చొని ఉండాలంటారు. మరి ఊరికనే కూర్చోంటే మరి నీకు డబ్బు ఎలా దొరుకుతుంది? ఏ రకంగా నువ్వు జీవించగలవు? కాబట్టి ఇది ఒక మేజర్ రీజన్. తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు. ఆడవారిలో చెడు అలవాట్లు ఉన్నాయి, మగవారిలో కూడా చెడు అలవాట్లు. మగవారిలో ఎక్కువ, ఆడవారిలో కొంచెం తక్కువ. వేరే వేరే రకరకాలుగా ఉంటాయి చెడు అలవాట్లు. కాబట్టి చెడు అలవాట్ల మూలంగా కూడా నశించి నాశనం అయిపోతున్నారు. కాబట్టి చెడు అలవాట్లు వదిలిపెట్టేసేయాలి. తర్వాత అహంకారం, 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 అహంకారంతో నిండిపోయి ఉన్నారు మనుషులు. అందుకే నశించి నాశనం అయిపోతున్నారు, రాలిపోతూ ఉన్నా కానీ అహంకారానికి మాత్రం కొరత లేదైతే. ఇది ఏమాత్రం మంచిది కాదు, ఇది ఏమాత్రమో మంచిది కాదు. కాబట్టి ఈ 5 కారణాలను బట్టి మనుషులు నశించి నాశనం అయిపోయేది. ఇప్పటికైనా తెలుసుకోండి, జాగ్రత్త పడండి, దేవుడి మాట వినండి, దేవుడికి భయపడండి. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా దేని గురించి ఇప్పుడు మనం విషయాలు, కొన్ని మూలమైన విషయాలు తెలుసుకుంటున్నామంటే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం 10వ వచనం వరకు కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. అనేకమైన విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అనే విషయాల్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం గత కొన్ని రోజులుగా. ఇప్పుడు టార్గెట్ గ్రూప్ ఏంటి? ముఖ్యంగా మనకు యవ్వనస్తులు.
మనిషి జీవితంలో 4 స్టేజెస్ ఉన్నాయి కదా. బాల్యము, యవ్వనము, దాంపత్య జీవితము, వృద్ధాపము. 4 ఉన్నాయి, 4 స్టేజెస్. ఆల్రెడీ మనం దాంపత్య జీవితాన్ని గురించి తెలుసుకున్నాం. భార్య భర్తల మధ్యన ఎందుకు నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు కుటుంబాలలో అంటే భర్తలు దేవుడి మాట వినట్లేదు, భార్యలు దేవుడి మాట వినట్లేదు. ఏ విషయాలలో వాళ్ళు వినకుండా తప్పిపోతున్నారు అనేటువంటి విషయాలు, అనేకమైన విషయాల్ని మనము ఇదివరకే తెలుసుకుని ఉంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వచ్చున్నాం. అది 3rd స్టేజ్. ఆ 3rd స్టేజ్ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ స్టేజ్ అంటే యవ్వనము. ఈ యవ్వనమే టర్నింగ్ పాయింట్. మనిషి జీవితం బాగుంటుందా లేక చెడిపోతుందా, ముందుకు ఏ రకంగా వాడు జీవిస్తాడు అనేది నిర్ధారమయ్యేటువంటి స్టేజ్ 2nd స్టేజ్ యవ్వనం, టీనేజ్. 13 ఏళ్ల వయసు నుంచి ఒక 20-21 వయసు వరకు. ఈ వయసులోనే అనేక మంది నశించి నాశనం అయిపోతూ ఉండేది. కాబట్టి ముఖ్యంగా ఆడబిడ్డలకు అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఆడబిడ్డలు నశించిపోతూ ఉంటారు పాపం. చదువు లేకుండానే అజ్ఞానులుగా మిగిలిపోతారు. ఎవడో పనికి మాలినోడు వివాహం చేసుకుంటారు. కంటే ఆహారం ఉండదు, బట్టలు ఉండవు, మంచి ఇండ్లు ఉండదు. అనారోగ్యం వచ్చిందంటే రాలిపోతూ ఉంటారు. చూస్తూనే ఉన్నాం. నశించిపోతూ ఉంటారు పాపం. టోటల్ 100% భర్త మీద డిపెండ్ అయి ఉంటారు. భర్త కాపాడితే బ్రతికినట్టు, లేదంటే చనిపోయినట్టే. అసలు ఇది సరికాదు, ఇది సరికాదు, ఇది సరికాదు. నీకని ఒక ఇండివిజువాలిటీ ఉంది, నీకు సపరేట్ ప్రాణం ఉంది. నీ ప్రాణం పోతే నీ భర్త ప్రాణం ఏం పోదు, పోతే నీ ఒక్క ప్రాణమే పోయేది. నీ శరీరం క్షీణించిపోతే నువ్వు కష్టపడతావు, నీ భర్త కష్టపడడు. కాబట్టి నీకని ఒక ఇండివిజువాలిటీ ఉంది అని ప్రతి ఒక్క ఆడ మనిషి కూడా తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు జీవితాంతం నువ్వు సంతోషంగా జీవించాలంటే భర్తతో కలిసి కుటుంబంగా నీకు కూడా జ్ఞానం ఉండాలి. అప్పుడు మాత్రమే ఒకవేళ భర్త మంచోడు కాకున్నాను కూడా నువ్వు సంతోషంగా జీవించగలవు. ఒకవేళ భర్త మరణిస్తే కూడా నువ్వు సంతోషంగా జీవించగలవు. ఒకవేళ భర్త వదిలిపెట్టేస్తే కూడా నువ్వు సంతోషంగా జీవించగలవు. కాబట్టి టీనేజ్ అమ్మాయిలు చదువు డ్రాప్ అయిపోయేది, అజ్ఞానులుగా మిగిలిపోయేది. ఈ టీనేజ్లో చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దురాశలు, దీని మూలంగానే పాడైపోయేది. అందుకే టీనేజ్ అమ్మాయిలే ముఖ్యంగా చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా వినండి. జ్ఞానం అన్నది చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఇదివరకే ఎందుకు దాని ముఖ్యత్వం ఏమి అని అనేక విషయాల ద్వారా మనము ఇదివరకే తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఎంత ముఖ్యం చదువు అనేది ఆడపిల్లలకు. ఒక విషయం చెప్తాను, బాగా వినండి, బాగా జాగ్రత్తగా వినండి. ఎందుకు అనేకమైన ఈ లోకంలో జరిగేటువంటి విషయాల్ని మీకు తెలియజేస్తున్నానంటే అప్పటికైనా మీకు జ్ఞానం వస్తుందేమో అని. ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత అయినా మీకు జ్ఞానం వస్తుందేమో, జీవితాన్ని గురించి అర్థం చేసుకుంటారేమో అని ఆశతో. కాబట్టి ప్రేమేంటి బిడ్డలు, దేవుని బిడ్డలారా, ముఖ్యంగా టీనేజ్ బిడ్డలారా, అమ్మాయిలారా, చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినండి. నేను ఒక బ్రాంచ్లో మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆడ మనిషి నా దగ్గరకు వచ్చింది. నేను ఆమెను చూడగానే ఏమనుకున్నాను, కాలేజ్ ప్రొఫెసర్ ఏమో అనుకున్నాను. అంత టిప్ టాప్గా వచ్చింది ఆమె. పర్సనాలిటీ చాలా బాగుంది, మంచి పర్సనాలిటీ బాగున్నది. ఆమె బాగా నీట్గా డ్రెస్ చేసుకొని ఆమె వచ్చింది. అసలు ఆమె నా క్యాబిన్లోకి రాగానే నేనేమనుకున్నానంటే ఎప్పుడు కాలేజ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ నా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు, అట్లాగా ఈమె కూడా ఒక ప్రొఫెసర్ అయి ఉండొచ్చేమో అని అనుకున్నాను. రాగానే ఇన్వైట్ చేశాను, రండి కూర్చోండి అని ఆహ్వానించాను. వచ్చి కూర్చున్నది. తర్వాత ఏం కావాలి మీకు, ఏం పని ఉంది అని అడగగానే, నాది ఒక అప్లికేషన్ ఉంది కదా మీ దగ్గర, పెండింగ్ ఉంది చాలా రోజుల నుంచి, గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ అని అన్నది. అప్పుడు దిమ్మ తిరిగిపోయింది. ఏంటిమే, నేను కాలేజ్ ప్రొఫెసర్ అనుకున్నానే,
గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్లో నాది అప్లికేషన్ వచ్చింది అంటుంది కదా. గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ అంటే మరి పేదవాళ్ళకి వచ్చేదే అది. అప్పుడు తర్వాత సరేలే అనుకొని సరే ఏ స్కీము ఏమి అని అన్నాను. అప్పుడు ఆమె నోట్లోంచి ఒక మాట విని స్టన్ అయిపోయినాను నేను. వేశ్యలకే లోన్లు ఉన్నాయి బ్యాంకులో, అదే ఒక సపరేట్ స్కీమ్. వేశ్యలకు, ప్రాస్టిట్యూట్స్కు వాళ్ళకే సపరేట్ స్కీమ్ ఉంది. అంటే అనేక మంది ప్రాస్టిట్యూట్స్, వేశ్యలు డబ్బు కోసం తప్పు చేస్తారన్నమాట. వాళ్ళు ప్రాస్టిట్యూషన్లో ఎందుకు వాళ్ళు పాల్గొంటున్నారంటే డబ్బు కోసం. పనికిమాలిన మనుషులు డబ్బు కోసం ప్రాస్టిట్యూషనా? ఇట్లాంటి పనికిమాలిన మనుషులు కూడా ఉంటారు, చాలామంది ఉన్నారు. ప్రాస్టిట్యూషన్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒక మేజర్ కారణం డబ్బు. వాళ్ళు కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు వాళ్ళు. ఇదైతే సులభం. సంతోషానికి సంతోషం, సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బు. ఏం టెక్నిక్ కనుక్కున్నారు పనికి మాలిన మనుషులు. ఆ రకంగా ఆ స్కీమ్లో నాది అప్లికేషన్ వచ్చి ఉంది అని చెప్పింది. దిమ్మ తిరిగిపోయింది నాకు. చూడగానే కాలేజ్ ప్రొఫెసర్ అనుకున్నాను, ఆఖరికి చూడిపోతే షీఈ్ ఎ ప్రాస్టిట్యూట్. చిన్న వయసేం పెద్దదేం కాదు. ఏం అబ్బాబట్టి ఒక 30 ఏళ్ళ వయసు ఉండొచ్చు, 30 కంటే తక్కువే. తర్వాత సరే అప్లికేషన్ ఫైల్ తెప్పించాను. అప్లికేషన్ దొరికింది, చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నది. సరేలే చేసిస్తానులే అని చెప్పి తర్వాత నేను ఒక మాట అడిగాను. చూడమ్మా, సామాన్యంగా నీ పర్సనల్ విషయాల గురించి బ్యాంక్ మేనేజరు అడగడు. నేను బ్యాంక్ మేనేజర్ని మాత్రమే కాదు, నేను ఒక దేవుని సేవకుని కూడా. నేను అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం చేసేటప్పుడు నేను దేవుని సేవ కూడా చేస్తూ ఉండేవాడిని. కాబట్టి నేను దేవుని సేవకుని కూడా. అందుకే ఒక దేవుని సేవకునిగా నిన్ను అడుగుతున్నాను, బ్యాంక్ మేనేజర్గా కాదు. ఎందుకు ఈ నీచమైన కార్యం నువ్వు చేస్తున్నావు? నువ్వు బాగున్నావు, నీకు చేతులు కాళ్ళు బాగున్నాయి, నీకు మంచి ఆరోగ్యం ఉంది, నువ్వు మాట్లాడే చూస్తుంటే మంచి జ్ఞానవంతురాలుగా కూడా కనిపిస్తున్నావు. ఏదైనా ఒక ఉద్యోగం చేసుకొని నువ్వు బ్రతకొచ్చును కదా, ఎందుకు ఈ తప్పుడు పని చేస్తున్నావు నువ్వు అని అడిగాను. మరి అందుకే కదా ఇప్పుడు లోన్కి వచ్చింది నేను అని అంటుంది. ఇకపై నువ్వు ఉద్యోగం చేసుకొని బ్రతకలేనే కదా నేను వచ్చాను అని అంటే, సరేలే ఏ స్కీమ్లో వచ్చావు నువ్వు? అట్ ప్రజెంట్ యు ఆర్ ఏ ప్రాస్టిట్యూట్, వేశ్యవు నువ్వు. ఎందుకు అటువంటి నీచ కార్యం చేస్తూ నువ్వు ఇన్నాళ్ళు బ్రతుకుతూ వచ్చావు అని నేను అడిగాను. అందుకు ఆమె ఒక విషయం నాకు చెప్పింది. జాగ్రత్తగా వినింది. ఆమె ఏం చెప్పిందో మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆమె ఏమన్నదంటే, కొంచెం డల్ అయిపోయింది. నేను అడిగిన క్వశ్చన్కి కొంచెం డల్ అయిపోయింది. ఎవరు అడిగి ఉండరు, ఏ మేనేజర్ ఆ రకంగా అడిగి ఉండడు. కానీ నేను అడిగాను, ఎందుకంటే ఒక దేవుని సేవకునికి అడిగాను నేను. తర్వాత ఆమె చెప్పింది, నాకు వివాహమైంది, మంచి కుటుంబానికి చెందిన దాన్ని, నేను కొద్దిగా చదువుకున్నాను. మా తల్లిదండ్రులు నన్ను ఎక్కువ చదవేయకుండా చిన్న వయసులోనే నాకు వివాహం చేసేశారు. మైనారిటీలో నేను ఉన్నప్పుడే నాకు వివాహం చేసేశారు. నేనెంత అబ్బాబంటే 10th స్టాండర్డ్ చదువుకున్నాను. నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కాలేజీ కూడా పోనీయకుండా నాకు వివాహం చేసేశారు. నాకు ఒక బిడ్డ, వివాహమైన తర్వాత ఒక బిడ్డ మగపిల్లోడు పుట్టాడు. ఆ మగపిల్లాడికి 1 సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే నా భర్త త్రాగుబోతు, వాడు ఉద్యోగం చేసేవాడు కాదు. ఎప్పుడు త్రాగి అక్కడ ఇక్కడ తిరిగి ఎక్కడంటే అక్కడ ఫుట్పాత్లలో, గట్టర్స్లలో, మురికి కాలువలలో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాడు. ఉద్యోగం అంటూ చెయ్యడు. ఏదో మా అత్త మామలు మమ్మల్ని పోషించేవాళ్ళు, ఆ రకంగా సమయం గడిచిపోయేది. తర్వాత నా కొడుక్కి 1 సంవత్సరం కూడా నిండలేదు, అప్పుడే నా భర్త చనిపోయినాడు. త్రాగి ఆయన చనిపోయినాడు. నాకు దిక్కు తెలియలేదు, ఏంటి నా జీవితం ఇలాగైందే. నా తల్లిదండ్రులు నన్ను చదువుకొని ఇవ్వకుండా
16 వయసుకే నాకు వివాహం చేశారు, అది త్రాగుబోతుకిచ్చారు, వాడు చనిపోయాడు. మరి ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, నా జీవితం ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని చెప్పి నేను చాలా టెన్షన్లో ఉన్నాను, చాలా బాధపడుతున్నాను. కొద్ది కాలం మాత్రమే మా అత్త మామలు మమ్మల్ని కొద్ది కాలం పోషించారు, కొద్ది కాలం, వెరీ షార్ట్ పీరియడ్. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా కూడా మా భర్త చనిపోయినాడు కదా, ఆ సమయంలో మాత్రమే వచ్చేవాళ్ళు, కొంచెం అంత ఇంత మాకు సహాయపడేవాళ్ళు. ఎంత 10 రోజులు 15 రోజులు సహాయపడేవాళ్ళు. ఈ కార్యం అని ఒక ఉంటుంది కదా, కార్యం అయిన తర్వాత అసలు నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు, నా దగ్గరికి ఎవ్వరు రాలేదు. ఆ కార్యం అయ్యేంత వరకు అంతో ఇంత ఆహారం తెచ్చిపెట్టేవాళ్ళు రిలేటివ్స్. కార్యం అయిన తర్వాత ఏ రిలేటివ్ కూడా నా దగ్గరకు రాలేదు. మా అత్త మామలు కూడా కార్యం అయిన తర్వాత కూడా ఒక 15 రోజులు 20 రోజులు మాకు ఆహారం పెట్టేశారు. తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు, వాళ్ళు మాకు ఆహారం పెట్టలేదు. మరి ఏ రకంగా నేను జీవించాలి? నాకు ఏ ఉద్యోగం లేదు, నాకు పెద్ద చదువు ఏమి లేదు, నాకు 1 సంవత్సరం వయసు ఉండే కొడుకున్నాడు. మరి నేను ఎలా బ్రతకాలి? దిక్కు తెలియకుండా నేను చాలా కష్టపడుతూ ఉండేదాన్ని. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు, పిచ్చి పట్టినట్టు అయిపోయింది నాకు. ఆ సమయంలో ఒక మనిషి, ఒక మగవాడు నా దగ్గరికి వచ్చాడు. ఏమ్మా, చాలా కష్టపడుతున్నట్టున్నావే, అయ్యో పాపం, నీకు ఇట్లా ఉండకూడదే, ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని కష్టాలు వచ్చేసాయి, నీకెంత 18 కూడా లేదే వయసు, ఈ వయసులోనే నీ భర్త చనిపోయాడే, ఇంత కష్టపడుతున్నావే నువ్వు, పాపం అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే అని, నీకు నేను 1 నెల రేషన్ కొనిస్తాను రామ్మా, నీ ముఖం చూస్తుంటే ముఖమంతా పీల్చుకుపోయి ఉంది, చాలా నీరసం కనిపిస్తున్నావు, పాపం ఆహారమే తిన్నట్లేవు 2 రోజుల నుంచి, రా నీకు రేషన్ కొనిస్తాను అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి 1 నెలేమి 2 నెలలకు కావాల్సినంత రేషన్ కొనిచ్చేసాడు ఆయన. అంటే ఇక్కడ వాడు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో కాదు కొనిచ్చుండేది, దురుద్దేశంతో. జస్ట్ 18 ఏళ్ళ వయసు అంతే ఆమెకు, బాగుంది చూడ్డానికి. కాబట్టి ఆమెను మిస్యూజ్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాడు 2 నెలల రేషన్ కొనిచ్చాడు. 2 నెలల రేషన్ కొనిచ్చిన తర్వాత ఇంకా ఆమె బాగా తింటూ ఉంది. తర్వాత వెజిటేబుల్స్కి వాటికి వీటికి ఎక్స్ట్రా ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చాడు. అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తూనే ఉంటాడు. తర్వాత 4 రోజులు, 1 వారం అయిన తర్వాత అతని యొక్క ఆశ, కోరికను ఆమెకు చెప్పాడు. నేను వస్తాను, తలుపు తెరిచుంచు, రాత్రికి తలుపు తెరిచుంచు నువ్వు, నేను వస్తాను, 10 గంటలకు వస్తాను, 11 గంటలకు వస్తాను, మీ ఇంట్లోనే ఉండిపోతాను రాత్రి అంతా అని చెప్పాడంట. ఇప్పుడు 2 నెలల రేషన్ అతను కొనిచ్చాడు కాబట్టి ఇంకేం అనలేకపోయిందంట. అవంటుంది, నాకు 2 నెలల రేషన్ కొనిచ్చాడు కదా, కాబట్టి ఇంక నేను ఏం అనలేకపోయినాను, మౌనంగా ఉండిపోయాను. మౌనం అంటే అంగీకారం. ఆ రకంగా మొదట తప్పు జరిగిపోయింది. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. ఏమ్మా, చాలా కష్టంలో ఉన్నట్టున్నావే, నీకు నేను బ్యాంక్ లోన్ తీసిస్తాను, నువ్వు ఏదైనా వ్యాపారం చేసి బతుకుందువు రా అని చెప్పి నన్ను ఆయన వెంట పెట్టుకొని బ్యాంకులకి తిరిగాడు, లోన్ తీసిచ్చాడు కూడా నాకు. తర్వాత ఆయన కూడా మొదటి మనిషి లాగానే ఆయన కూడా ఆయన యొక్క కోరికను నాకు చెప్పాడు. ఆయన కూడా నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంట్లో ఉంటాను అని అన్నాడు. తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేవాడు, వేరే స్థలాలకు రమ్మని కూడా పిలిచేవాడు. మరి నాకు బ్యాంక్ లోన్ తీసిచ్చాడే, మరి ఎలా వద్దనేది అని చెప్పి నేను ఏం అనలేకపోయాను.
కాబట్టి నేను సహకరించాను, అతనితో కలిసి కూడా నేను పాపం చేశాను. ఎందుకంటే నాకు సహాయం చేశాడు ఆయన. నా బంధుమిత్రులు నాకెవరు సహాయం చేయలేదు, నా తల్లిదండ్రుల తరపున నాకే సహాయం దొరకలేదు, నా అత్త మామల తరపున ఏ సహాయం నాకు దొరకలేదు, ఇతర కుటుంబ సభ్యులు ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. మరి నేను ఎన్నాళ్ళని నేను నా బిడ్డ పస్తులు చచ్చేమో, మరి వీళ్ళు వచ్చి నాకు సహాయపడారు కదా. మొదట ఒక అతను వచ్చి నాకు 2 నెలల రేషన్ కొనిచ్చాడు కదా, మరి రేషన్ కొనిచ్చి సహాయం చేశాడు కాబట్టి, మా ఆకలి తీర్చాడు కాబట్టి మరి నేను ఆయన కోరిక తీర్చాను. మరి రెండవ మనిషి బ్యాంకులో లోన్ తీసి ఇచ్చాడు, మరి అది మంచి సహాయమే చేసినట్టే కదా. నాకు చేతిలో డబ్బులే లేవు నాకు, అటువంటిది లోన్ తీసిచ్చాడు కాబట్టి నా చేతి నిండా డబ్బులు ఉన్నాయి ఇప్పుడు. మరి ఆయన నాకు మంచి చేశాడు కదా, అందుకు నేను ఆయన కోరిక నేను తీర్చాను. ఈ రకంగా అనేక మంది పురుషులు వచ్చారు, ఏదో ఒక రకంగా నాకు సహాయపడుతూ వచ్చారు, నన్ను వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి నాకు అలవాటైపోయింది అంటున్నాను. ఇంకొక ఆయన నాకు ఒళ్ళు బాగలేకుండా నేను క్షీణించిపోతూ ఉంటే మరి ఆయన వచ్చాడు, ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, బాగా చేయించాడు. మరి నా ప్రాణాన్ని కాపాడాడు కదా ఆయన. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేదు, నా అత్తమామలు పట్టించుకోలేదు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోలేదు. ఆయన పరాయుడు, కాకపోతే పరిచయస్తుడు. మరి ఆయన నన్ను గురించి పట్టించుకున్నాడు, నన్ను కాపాడాడు, నా ప్రాణాన్ని కాపాడాడు. మరి ఆయన కోరిక ముందు పెట్టాడు. మరి నేనేం చేయను, నాకు సహాయం చేశాడు కదా అని ఆయన కోరికను నేను తీర్చాను. ఈ రకంగా కొనసాగుతూ పోయింది. రకరకాలుగా నాకు అందరూ సహాయపడుతూ ఉండేవాళ్ళు. ఆ రకంగా అందరూ కూడా నన్ను వాడుకునేవాళ్ళు. ఈ రకంగా నాకు అలవాటైపోయింది, బాగా అలవాటైపోయింది. తర్వాత వాళ్ళందరూ కూడా కొంచెం బ్యాక్ అయిపోయారు. వాళ్ళ ఆశలు తీర్చుకున్నారు, కొద్దిగా బ్యాక్ కూడా. నేను ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు అడగసాగానో వాళ్ళు బ్యాక్ అయిపోయారు. అందుకు నేను పబ్లిక్గా పోవడానికి ప్రారంభించాను. ఆ రకంగా నేను వ్యభిచారిని అయ్యాను. ఏం చేస్తారు చెప్పండి? తర్వాత చెప్పాను, సరే మీ బంధుమిత్రులు చేసింది తప్పే, నీ తల్లిదండ్రులు నీకు సహాయపడలేదు, నీ అన్నదమ్ములు సహాయపడలేదు, నీ అత్తమామలు సహాయపడలేదు, నీ అత్తమామ ఇంట్లో ఉండేటువంటి ఇతర కుటుంబ సభ్యులు నీకు సహాయపడలేదు, ఎవరూ సహాయపడలేదు అనే పరిస్థితిలో నువ్వు కష్టపడుతూ ఉండేటువంటి పరిస్థితిలో దానికనే మగవాళ్ళు కాసుకొని ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు ఎవరు చిక్కుతారా అని. ఆ రకంగా చిక్కిపోయావు, నీ జీవితంతో ఆడుకున్నారు. అసలు ఇది ఏమాత్రము మంచిది కాదు. దీనికి బదులుగా నువ్వు ఏదైనా ఒక వ్యాపారం చేసి బ్రతుక్కుని ఉండొచ్చు, ఏదైనా ఉద్యోగం చేసి నువ్వు బ్రతికుండొచ్చు. నీకు ఎంత వయసు అప్పటికి? చిన్న వయసు, 18 ఏళ్ళ వయసు నీకు, యంగ్ అండ్ ఎనర్జెటిక్. మరి ఏదో ఒక వ్యాపారమో ఒక ఉద్యోగమో చేసి నువ్వు బ్రతికుండొచ్చును కదా. ఇటువంటి తప్పుడు పనులు అనవసరంగా నువ్వు ఎందుకు చేశావు? నువ్వు చేసింది తప్పు అని ఆమెకు చెప్పాను. ఏదో జరిగిపోయింది, ఏదో మీరు అడిగారు కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ ఏమిటని మీకు వివరించాను. ఈ రకంగా అయింది నా జీవితం. ఇప్పుడు మీరు లోన్ ఇచ్చారంటే నేను ఇకపైన ఏ తప్పుడు పనులు చేయను, నేను ఏదైనా వ్యాపారం చేసుకొని బ్రతుక్కుంటాను అని. తర్వాత నేను చెప్పాను, చూడమ్మా, నీ కొడుకు ఇప్పుడు చిన్నోడు, ఇప్పుడు వాడి వయసు ఎంత? ఒక 10 ఏండ్ల వయసేమో, 10 ఏండ్ల వయసు. ఇప్పుడు వాడికి ఏం సరిగ్గా తెలియదు, విషయాలు తెలియలేదు. కానీ కొంచెం పెద్దోడైన తర్వాత నువ్వు ఇట్లాంటి దానివి అని వాడికి తెలిసిందంటే, నేను ఒక వ్యభిచారి కొడుకునా అని వాడి తల ఎత్తుకొని తిరగలేడు సమాజంలో. వాడు
ఒకవేళ దేవుడు వాడికి మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వచ్చేమో, తెలివితేటలు ఇవ్వచ్చేమో, వాడు మంచి జ్ఞానవంతుడు అవ్వచ్చేమో, మంచి ఉద్యోగస్తుడు అవ్వచ్చేమో, మరి వాడు గొప్పోడైనప్పుడు ఒక మంచి ఆఫీసర్ కూడా కావచ్చేమో. అప్పుడు వాని యొక్క తల్లి ఇటువంటి పనికి మాలింది అని ఇతరులకి తెలిసిందంటే వాడిని గౌరవిస్తారా? వాడికి రెస్పెక్ట్ ఇస్తారా? వాడు తలెత్తుకొని జీవించగలడా? నలుగురిలో వాడు సంతోషంగా జీవించగలడా? అయ్యో నా తల్లి ఇటువంటిదే, అయ్యో నా తల్లి ఇటువంటిదే అందరికీ తెలుసునే. కొంతమంది అయితే ఎత్తి పొడిసే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, కొంతమంది ఎత్తి పొడిసే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు. మరి వాడెంత బాధపడతాడు, వాడెంత దుఃఖపడతాడు. కాబట్టి నువ్వు చేసింది సరిలేదమ్మా, ఇప్పటికైనా ఆ తప్పును వదిలిపెట్టేసి అసలు ఊరు వదిలి వెళ్ళిపోవడం ఇంకా బెస్ట్. ఇంక ఈ ఊర్లో నిన్ను గురించి అందరికీ తెలుసు. నీ కొడుకంటూ సంతోషంగా జీవించలేడు. సరే నీకు లోన్ ఇస్తాను నేను, కొంచెం స్టెబిలైజ్ అవ్వు, కొంచెం డబ్బులు సంపాదించుకో, లోను తీర్చేయి. తర్వాత నువ్వు డబ్బులు సంపాదించిన డబ్బులతో నువ్వు వేరే స్థలానికి వెళ్ళిపో. అక్కడైతే నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు, అక్కడైనా నువ్వు మంచిగా సంతోషంగా జీవించు అని ఆమెకు చెప్పినప్పుడు ఆమెకి విషయాలన్నీ అప్పుడు బాగా అర్థమై ఏడ్చింది. విషయాలు బాగా అర్థమైనాయి ఆమెకి. సరే సార్, ఇకపైన నేను మీరు చెప్పినట్టుగానే మంచిగా జీవిస్తాను అని చెప్పింది. ఆ రకంగా ఇట్లాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చిందంటే తప్పుడు పనులు చేయకూడదే. కానీ ఎన్నో ఉన్నాయి ఉద్యోగాలు, వ్యాపారాలు, అవన్నీ మీకు వివరిస్తాను. ఏదో వ్యాపారము ఉద్యోగం చేసుకొని దేవుడికి మహింకరంగా జీవించాలి, అంతేగాని ఈ రకంగా తప్పుడు జీవితం జీవించడం అసలు ఏమాత్రం మంచిది కాదు. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, చిన్న వయసులో ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, అటువంటి వారు మరొకరిని వివాహం చేసుకోవచ్చు అని చెప్తుంది బైబిల్. కానీ ఈ రోజుల్లో పనికి వాళ్ళ మనుషులు ఏమంటారంటే, బోధించే వాళ్ళు కూడా ఏ రకంగా బోధిస్తున్నారంటే వివాహం చేసుకోకూడదు, అది పాపము అంటారు. అజ్ఞానులు. బైబిల్ సరిగ్గా చదవాలి. కామన్ సెన్స్ కూడా ఉండదు అసలు మనుషులకు. బైబిల్ అంటుంది, వివాహమైన సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేక 5 సంవత్సరాలకో కూడా భర్త చనిపోయినట్లయితే మరొక వివాహం చేసుకోండి, రెండో వివాహం చేసుకోండి అని స్త్రీలకు చెబుతుంది బైబిల్. వివాహం చేసుకొని సంతోషంగా జీవించండి అనే చెప్పేది. కానీ అనేక మంది తండ్రులు పనికిమాలిన తండ్రులు, పనికిమాలిన వాళ్ళే, బోధకులు పనికిమాలిన వాళ్ళే, చేసుకోకూడదు అంటారు. బైబిల్ చేసుకో అంటుంది. ఇప్పుడు ఈమె అనవసరంగా ఎన్ని తప్పుడు పనులు చేసింది, పెద్ద పెద్ద రోగాలు వచ్చి తొందరగా చనిపోదు. ఎంతోమందిని చూశాను నేను. భయంకరమైన ఎయిడ్స్ లాంటి రోగాలు వచ్చి చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది తెలుసు. ఎవరు సమాజంలో రెస్పెక్ట్ ఉంటుందా? కొడుకు ఒకడు ఉన్నాడు, వాడికి రెస్పెక్ట్ ఉంటుందా? వాడు తలెత్తుకొని తిరగగలడా? కాబట్టి మరొకరిని వివాహం చేసుకొని సంతోషంగా కాపురం చేస్తూ జీవించవచ్చును కదా. అదొక పాయింట్. సరే, ఇదొక పెద్ద టాపిక్. నేను తర్వాత దీని గురించి కూడా నేను డీటెయిల్గా వివరిస్తాను. జస్ట్ ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్లాంటి పరిస్థితి ఎవరికొని వస్తే వివాహం చేసుకోండి, వ్యభిచారం చేయొద్దండి, వివాహం చేసుకోండి. బైబిల్ చదవండి, తెలుస్తుంది మీకు. చేసుకోమనే చెప్తుంది బైబిల్. సరే, అదొకటైంది. తర్వాత ఈ వ్యభిచారం చేసే బదులుగా ఆమె ఏదైనా ఒక వ్యాపారం చేసి ఉండొచ్చును. ఎంతోమంది వ్యాపారం చేసి బాగా దేవుడికి మహింకరంగా జీవించే వాళ్ళు ఉన్నారు. 18 ఏళ్ళ వయసు ఆమెకు, బాగా హెల్తీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. మరి ఉద్యోగం చేసి బ్రతకడానికి ఏం కష్టమో? ప్రాస్టిట్యూషన్ ఎందుకు చేయాలి? వ్యభిచారం ఎందుకు చేయాలి? దానికి బదులుగా నీట్గా ఎవరైనా చూసి ఉద్యోగం ఇది వివాహమే చేసుకుండొచ్చును కదా. కాబట్టి ఇప్పుడు వ్యాపారాన్ని గురించి చెప్తాను. ఒక లేడీ, ఒక స్థలంలో ఒక లేడీ నా దగ్గరికి వచ్చింది లోన్ కోసము. ఆమెకు 2 కాళ్ళు లేవు, కింద దేక్కొని నడుస్తుంది. ఆమె కాళ్ళు లేవు ఆమెకి. ఆమె లోన్ కోసం వచ్చింది.
ఆమెను చూసి నీకేం లోనమ్మా, నువ్వేం చేస్తావు, నీకు కాళ్ళు లేవంటే, ఏం సార్ అలా అంటారు, మా ఇంటికి వచ్చి చూడండి సార్ మీరు అని చెప్పి ఆ ఇంటికి తీసుకుపోయింది. ఆమె ఇంటికి తీసుకుపోతే ఆల్రెడీ ఆమె ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్కి తీసుకుపోయింది. 2 కాళ్ళు లేకుండానే బాగా అలవాటు పడిపోయింది. ఆమె కాళ్ళు లేకుండానే అలాగే కష్టపడి ఎక్కింది పైకి. ఆమె ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్రెడీ చేస్తూ ఉంది. ఎంత సంపాదిస్తున్నామమ్మా అంటే, నేను ఎంత తక్కువైన 25,000 సంపాదిస్తాను సార్ నేను ఒక నెలకి అంటుంది. ఈ డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, వర్క్ చాలా ఈజీ. అది దానికి మెటీరియల్ కాస్ట్ అంతా అబ్బబ్బా అంటే ఒక 500 రూపీస్ అవుతుంది అంతే. కానీ ఒక బ్లౌజ్కి 2000 రూపీస్ తీసుకుంటారు. కాబట్టి ఒక్క బ్లౌజ్ కుడితేనే 1,500 ఇన్కమ్ ఉంది. ఆ రకంగా అదే రకంగా చుడిదార్ల మీద కూడా, శారీల మీద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ జరుగుతుంది. రకరకాలుగా వర్క్ ఆమె చేస్తుంది. కాబట్టి ఆమె ఎంత తక్కువైనా నేను 25,000 సంపాదిస్తాను ఒక నెలకి అంటుంది. ఎవరు? 2 కాళ్ళు లేనటువంటి స్త్రీ. మరి కాళ్ళు లేనటువంటి స్త్రీనే 25,000 సంపాదించేటప్పుడు మరి చేతులు కాళ్ళు అన్నీ బాగుండే మనిషి ఇంకెంత సంపాదించవచ్చు? రకంగా భర్త చనిపోయినాడు అంటే ప్రాస్టిట్యూషన్ చేయాలని కాదు, అది కాదు మార్గం. వ్యాపారం చెయ్యి, బ్రతుకు, లేక చిన్న ఉద్యోగం చెయ్యి, బ్రతుక్కో. తర్వాత మరొక స్థలం, నేను మేనేజర్గా అనేక స్థలాల్లో తిరిగి పనిచేశాను కాబట్టి ఇట్లాంటి ఎన్నో అనుభవాలు నాకు ఉన్నాయి, ఎన్నో విషయాలు తెలుసు నాకు. అందుకు మీకు చెబితే మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడతారేమో అని మీకు చెబుతున్నాను. తర్వాత మరొక స్థలంలో ఏం జరిగిందంటే, ఒక స్త్రీ, ఆమె ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ, ఆమె జ్ఞానవంతరాలు ఇల్లు కట్టును అంటారే, ఆ రకంగా మంచి జ్ఞానం కలిగిన స్త్రీ. ఆమె ఏం చేస్తుందంటే, ఆ ఊర్లో ప్రతి ఆఫీసులకి వెళ్తుంది. కొన్ని చోట్లలో కొంతమంది ఆఫీసర్స్కి భార్య బిడ్డలు దూరంలో ఉంటారు, వాళ్ళు అక్కడ అలోన్గా ఉంటారు. మరి ఆహారం వాళ్ళకి సమస్యగా ఉంటుంది. హోటల్లో పోయి ఆహారం తింటే వాళ్ళకి అనారోగ్య సమస్య వస్తుంది. కొంతమందికి అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. రకరకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి హోటల్ ఫుడ్ సూట్ కాదు. అందుకు ఈమె ఏం చేస్తుంది, ఇంట్లోనే ఇంటి వంటలాగానే వండుతుంది, హోటల్ వంటలాగానే కాదు. కాబట్టి అన్ని ఆఫీసులకి వెళ్ళి ఎవరెవరైతే ఈ రకంగా సింగిల్గా ఉంటారో అటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి, సార్ మీకు నేను అన్నము సప్లై చేస్తాను, ఆహారం సప్లై చేస్తాను, రీజనబుల్ రేట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ హైజీనిక్గా ప్రిపేర్ చేసిన ఫుడ్, హోమ్లీ ఫుడ్, మీ ఇంటి ఆహారం ఎలా ఉంటుందో ఆ రకంగా నేను తయారు చేసి మీకు ఇస్తాను అని చెప్పి అనేక ఆఫీసెస్కి వెళ్తుంది, స్కూల్స్ కాలేజెస్కి వెళ్తుంది. కాబట్టి టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, బ్యాంక్ మేనేజర్స్, పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళకి, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీసు, అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్, ఎంతో కనీసం ఒక 20-30 మందికి ఆమె సప్లై చేస్తుంది. ఇంట్లో వంటండి క్యారియర్లు తీసుకుని ఇచ్చేస్తుంది. వాళ్ళ కొడుకు కూతురు, ఆమెకు కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళ చేత పంపిస్తుంది, అందరికి ప్రతి ఆఫీసుకి పంపిస్తుంది. బాగా సంపాదిస్తుంది. ఒక నెలకి ఆమె ఎంత తక్కువైనా ఖండితంగా దగ్గర 50,000 కూడా సంపాదించు. ఆమె రఫ్ క్యాల్కులేషన్ చేస్తే నేను దగ్గర 50,000 సంపాదిస్తుంది ఆమె. ఈ రకంగా మనసుంటే మార్గం, కష్టపడి పనిచేసి సంపాదించుకొని దేవుడికి మహింకరంగా జీవించాలే కానీ ప్రాస్టిట్యూషన్ ఈజీ మెథడ్ అనుకోవడము అసలు ఏమాత్రం అది మంచిది కాదు. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, అందుకే మీరు చదువుకున్నారనుకో ఇంకా మీ జీవితం బాగుంటుంది. యవ్వన బిడ్డలు మనసు పెట్టి మీరు చదువుకున్నారంటే, డిగ్రీలు పొందుకున్నారంటే, ఒకవేళ వివాహమైన తర్వాత ఇట్లాంటి పరిస్థితి వస్తే, ఒకవేళ భర్తగా చనిపోతే, నువ్వు ఉద్యోగం చేరుకున్నావంటే, నువ్వు మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నావంటే వేరే ఎవరైనా నిన్ను వివాహం చేసుకుంటారు. నీ చేతిలో మంచి ఉద్యోగం ఉన్నదంటే, మంచి సంపాదన నీకు ఉన్నదంటే తప్పకుండా నిన్ను ఎవరైనా వేరే ఇంకొకరు నిన్ను వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకోకపోని నీ సంపాదనతో
నువ్వు సంతోషంగా నువ్వు జీవించవచ్చు, నీ బిడ్డలతో నువ్వు సంతోషంగా జీవించవచ్చు. ఎవరి దగ్గర పోయి చేయి చాపాల్సిన అవసరం నీకు ఉండదు. ఈమె చేసిందే ప్రాస్టిట్యూషన్, అలా చేసే అవసరం నీకు రాదు. అందుకే ప్రేమటి దేవుని బిడ్డలారా మీకు చెప్పేది, బాగా చదువుకోండి, మంచి జ్ఞానవంతులు అవ్వండి, మంచి డిగ్రీలు సంపాదించుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. అప్పుడు జీవితంలో రాకూడని సమస్యలు ఏమైనా వచ్చినా కానీ మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు, తల ఎత్తుకొని మీరు జీవించగలరు. నా భర్తే నన్ను రక్షించాలి, నా తల్లిదండ్రులే నన్ను రక్షించాలి, నన్ను కాపాడాలి, నా తల్లిదండ్రులు, నా తల్లిదండ్రుల తర్వాత నా భర్త తర్వాత నా బిడ్డలు అని ఆధారపడే జీవించాలని అనుకోవద్దు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది నీ తల్లిదండ్రులు, నీ భర్త, నీ బిడ్డలని చెప్పట్లేదు బైబిల్. నీ జ్ఞానము నిన్ను కాపాడుతుంది. మనం ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని చదివి ఉంటున్నాం. జ్ఞానమును విడువక యుండినేడలా అది నిన్ను కాపాడును. ఇది సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనములో, 6-7 చదవండి. జ్ఞానమును విడువక యుండినేడలా అది నిన్ను కాపాడును, దాని ప్రేమించినడలా అది నిన్ను రక్షించును. కాబట్టి నువ్వు బుద్ధి జ్ఞానం నువ్వు సంపాదించుకున్నావంటే, నీ జీవితంలో జరగకూడని ఏమైనా జరిగినట్లయితే నీ బుద్ధి జ్ఞానమే నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది. నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే ఆ పనికి మాలిన మనిషి ప్రాస్టిట్యూట్ అయిందే, అట్లాంటి గతి కూడా వస్తుంది కొంతమందికి. అది ఏమాత్రం మంచిది కాదు. మీరు పరలోక రాజ్యంలోనికి మీరు చేర్చుకోబడరు, అగ్నిగుండంలో త్రోయబడతారు. కాబట్టి ప్రియమటి దేవుని బిడ్డలారా, ఈ మాటలను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడికి మహింకరంగా మీరు మంచిగా జీవించండి. తర్వాత మీరు జ్ఞానవంతులై, ఇప్పుడు ఇద్దరు లేడీస్ని గురించి నేను చెప్పాను కదా, ఎంత బాగా వాళ్ళు సంపాదిస్తున్నారు అని. నీ భర్త ఉన్నప్పుడు కూడా నువ్వు ఇట్లాంటి ఉద్యోగాలు చేసి లేక ఇట్లాంటి వ్యాపారాలు చేసి నువ్వు డబ్బులు సంపాదించావంటే కుటుంబం బాగుంటుంది. ఒకరి సంపాదనతో మీకు డైలీ మీ నెల ఖర్చులకి, తినడానికి, త్రాగడానికి, వస్త్రాలకి, ఇటువంటి దానికి, రెంట్కి, వీటన్నిటికి ఖర్చు పెట్టుకున్నా, ఆరోగ్య విషయాలు ఖర్చు పెట్టుకున్నా, మరొకరి సంపాదనని మీ ఆస్తిగా మార్చుకోవచ్చు, కూడబెట్టుకోవచ్చు, ఆస్తి సంపాదించుకోవచ్చు. అది మంచిది. అందుకే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటే ఎంత వాల్యుబుల్, అది వాల్యుబుల్ ఐటమ్. ఆ మాదిరి నువ్వు కూడా వాల్యుబుల్ పర్సన్గా ఉంటావు నీ భర్తకు. కాబట్టి నువ్వు బుద్ధి జ్ఞానం సంపాదించుకున్నావంటే, నువ్వు కూడా ఏదైనా ఉద్యోగమో వ్యాపారమో చేసి డబ్బులు సంపాదించావంటే, నీ కుటుంబానికి నువ్వు సపోర్ట్ చేసావంటే, నీ భర్తకు నువ్వు ఒక కిరీటములాగా ఉంటావు, అంటే వాల్యుబుల్ పర్సన్గా నువ్వు ఉంటావు. ప్రతి ఒక్కరు నీకు రెస్పెక్ట్ ఇస్తారు, ప్రతి ఒక్కరు నిన్ను కొనియాడతారు, ప్రతి ఒక్కరు నిన్ను అప్రిషియేట్ చేస్తారు. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి అందుకే దేవుడి మాట వినండి. ఎన్నో ఎగ్జాంపుల్స్ మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ జరిగినవి మీకు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడైనా మీకు జ్ఞానం వస్తుంది అని, అప్పుడైనా మీ మనసు మారుతుంది అని, మీ ఆలోచన మారుతుంది అని, మీ తలంపు మారుతుంది అని, ఇది ఉద్దేశం. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, మంచి జ్ఞానవంతులుగా మీరు మారండి, దేవుడికి మహింకరంగా జీవించండి. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఇంకా ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెబుతాను. ఏ రకంగా ఎంతోమంది ఆడవారు జ్ఞానవంతులై ఎంత బాగా జీవిస్తున్నారు అని. ఒక స్త్రీ భర్తతో బిడ్డలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నది. కానీ భర్త యొక్క ఇన్కమ్ తక్కువ. భర్త మంచోడైతే, భర్త చాలా మంచోడు, కానీ ఇన్కమ్ తక్కువ. కాబట్టి కొంతమంది స్త్రీలు ఏమంటారంటే, ఏం భర్త దొరికాడో నాకు, ఆయన తెచ్చే జీతము దేనికి సరిపోవట్లేదు అని గొనుక్కుంటూ ఉంటారు. ఆయన గురించి అందరికీ అపప్రచారం చేస్తారు. నా భర్త బాగా సంపాదించట్లేదు, మాకు అన్నీ తెచ్చేయట్లేదు అని అపప్రచారం చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇట్స్ నాట్ గుడ్. ఆ భర్త సంపాదించే కెపాసిటీ తక్కువైనా కానీ మంచి గుణం కలిగిన వాడు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఆయనకు లేవు. అదే ఒక మంచి అసెట్ అనుకోవాలి నువ్వు.
మంచి గుణం కలిగినవాడు, ఏ చెడు అలవాటులు లేవు, కాకపోతే కెపాసిటీ తక్కువ, ఎర్నింగ్ కెపాసిటీ తక్కువ. అందుకు ఒక మంచి స్త్రీ, మంచి గుణం కలిగిన స్త్రీ, బుద్ధి జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేసింది, సరే నా భర్త మంచోడు, చాలా మంచోడు, నీతిమంతుడు, కాకపోతే కెపాసిటీ తక్కువ అంతే, సరే ఆయన ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి, నేను బాగున్నాను కదా, నేను కూడా 4 కాసులు సంపాదించి నా భర్తకు సహాయపడితే బాగుంటుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ఆమె ఏం చేసింది, ఇంట్లోనే ట్యూషన్స్ ప్రారంభించింది. బాగా పాఠాలు ఆమె నేర్పిస్తూ ఉండేది. అక్కడ ఉండే జనాలకు అంతా బాగా విషయాలు తెలిసినాయి కాబట్టి అనేక మంది ఆమె దగ్గరికి బిడ్డల్ని ట్యూషన్కి పంపించసాగారు. ఈ ట్యూషన్ డబ్బుతో ఆమె ఒకటి ఇంట్లోనే ఉంది, వేరెక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉంది. ఇంటి పని చేసుకుంటుంది, వంట పని ఒక పక్క చేసుకుంటుంది, మరొక పక్క పిల్లలకు పాఠం నేర్పిస్తుంది, తన బిడ్డల్ని చూసుకుంటుంది. బయట ఎక్కడ పోవాల్సిన అవసరం రాలేదు ఆమెకి. మరి ఇంటి పని వంట పని చేసుకుంటూ తన పిల్లలను చూసుకుంటూ కూడా ప్రైవేట్ ట్యూషన్స్ తీసుకొని అనేక మందికి పాఠాలు నేర్పిస్తూ భర్త కంటే డబల్ అమౌంట్ ఈమె సంపాదించసాగింది. భర్త ఎంత సంపాదిస్తున్నాడో అంతకు 2 అంతలు ఈమె ట్యూషన్ ద్వారానే సంపాదిస్తూ వచ్చింది. కాబట్టి జ్ఞానం కలిగిన వారు ఈ రకంగా ఉండాలి. ఆమె నాకు ఆహారం పెట్టే వాళ్ళు ఎవరు లేరు, ఎవరో తెచ్చి పెడుతున్నారులే, ఈజీగా ఉందిలే ఇది అని చెప్పి వ్యభిచారం చేసిందే పనికి మాలిన మనిషి. అటువంటి తప్పుడు పనులు చేయకూడదు ఎవరు కూడా. భర్త ఉండని, భర్త లేకపోని కష్టపడి సంపాదించి బ్రతుక్కోవాలి, కష్టార్జితంతో బ్రతకాలి. అంతేకాని ప్రాస్టిట్యూషన్ ఈజీగా ఉందిలే, సంతోషానికి సంతోషము, సుఖానికి సుఖము, డబ్బులకు డబ్బులు, ఇట్లాంటి పనికి మళ్ళీ ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతమంది భూమి మీద? మనుషులా వీళ్ళు? అసలు చాలామంది తెలుసు నాకు, ఇటువంటిది థర్డ్ క్లాస్ మెంటాలిటీ ఉండేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. అది ఏమాత్రం మంచిది కాదు. అది అటువంటి తప్పుడు ఆలోచన అసలు ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి అందుకే మీరు చదువుకునే వయసులో బాగా చదువుకొని జ్ఞానవంతులై మీ చేతిలో డిగ్రీలు ఉన్నాయంటే, జరగకూడదు ఒకవేళ మీ జీవితంలో జరిగినా కానీ, ఒకవేళ భర్త చనిపోయినా లేక భర్త వదిలిపెట్టినా, నీ డిగ్రీలతో నీ జ్ఞానంతో నువ్వు ఉద్యోగం సంపాదించుకోవచ్చు, సంతోషంగా నువ్వు జీవించవచ్చు, లేక మంచి వ్యాపారం చేయొచ్చు, డబ్బులు సంపాదించుకొని సంతోషంగా నువ్వు జీవించవచ్చు. ఇది సరి అయిన మార్గం. కాబట్టి ఈ మాటలను ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలలో పదిలపరుచుకొని దేవునికి మహిమకరంగా జీవించాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమ దయా కనికరము కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము అని మీరు చెబుతున్నారు నాయన. కానీ అనేక మంది బిడ్డలకు దాని ముఖ్యత్వం తెలియక నాయన, ఈ టీనేజ్ వయసులో, యవ్వన ప్రాయములో తండ్రి దురాలోచనల మూలంగా తండ్రి పనికిమాలిన ఆలోచనలతో ఎంజాయ్ చేయాలనేటువంటి పనికిమాలిన మనసుతో వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు నాయన. తండ్రి, అనేకమైన విషయాల ద్వారా ఈ జ్ఞానం అనేది ఎంత ముఖ్యం అనేది విషయాల్ని తెలుసుకున్నాం నాయన. మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ వాక్యం విన్న తరువాత అయినా తండ్రి, ముఖ్యంగా యవ్వన బిడ్డలు, టీనేజ్ బిడ్డలు, ఆడబిడ్డలు ఈ జ్ఞానం యొక్క ముఖ్యత్వాన్ని తెలుసుకొని వాళ్ళ మనసులను మార్చుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదువుకొని జ్ఞానవంతులై మీకు సాక్షులుగా, మీకు మయంకరంగా జీవించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.